హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. రాజీవ్ షాక్ అయ్యి, నిజమా? గుడికేంట్రా దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు మాట్లాడుతున్నావు అని అన్నాడు. నోరు మూసుకోరా అని సంజయ్ గుడికి దారి తీశాడు. ఇద్దరూ కలిసి దారిలో కనిపించిన ఆంజనేయ స్వామి గుడికి వెళ్లారు. సంజయ్ నేరుగా వెళ్లడమే, ఇదిగో పంతులు గారు, ఈ పూజలు అవి నాకేం తెలియదు, ఇదిగోండి ఈ 5,000 తీసుకొని వీడు నా ఫ్రెండ్ రాజీవ్, వీడి పేరు మీద అర్చన చేయండి, అలాగే ఎవరికైనా అన్నదానం చేయండి అని సంజయ్ చెప్పాడు. పూజారి గారు, మీరేమీ అనుకోకండి, వాడికి ఇలాంటివన్నీ తెలీదు అని రాజీవ్ కాస్త నెమ్మదిగా చెప్పాడు. అయ్యో అదేముంది బాబు, నీకోసం డబ్బులిచ్చి నలుగురికి దానం చేయమని, అలాగే నీ పేరు మీద అర్చన చేయమని చెప్పాడు. నువ్వంటే ఎంత ప్రేమనో తెలుస్తుంది, కాకపోతే మాట్లాడే విధానం తెలియదని నాకు అర్థమైంది. నేనన్నీ చేస్తాను, ఒక్క నిమిషం అని వెళ్ళి రాజీవ్ పేరు మీద అర్చన చేసి వచ్చి ఇద్దరికీ స్వయంగా పూజారి గారి కుంకుమ దిద్ది హారతి అందించి కాసేపు గుడిలో కూర్చోండి అని చెప్పాడు. ఇద్దరూ 10 నిమిషాల పాటు గుడిలో కూర్చున్న తర్వాత లేచి పూజారి దగ్గరికి వెళ్లేసరికే పూజారి గారు ప్రసాదం అందించి, ఇవాళ మధ్యాహ్నం ఈ బాబు పేరు మీద అన్నదానం చేస్తాం అని అన్నాడు. సంజయ్ సరేనని తల ఊపి ముందుకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి, పూజారి గారు 5,000 ఏం సరిపోతాయి, మరీ తక్కువ కదా, ఒక్క నిమిషం ఆగండి అని తన దగ్గర క్యాష్గా మరో 5,000 ఉంటే అది కూడా తీసిచ్చి 10,000 సరిపోతాయా అని అన్నాడు. మనం ఇంత అంతా అని ఆలోచించకూడదు, మన దగ్గర ఉన్నదే సాయం చేస్తాం, అందులోనే దేవుడుంటాడు అని పూజారి చెప్పడంతో, అయితే సరే ఈ 10,000తో మా వాడి పేరు మీద అన్నదానం చేసేయండి, వాడు బాగుండాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలి అని సంజయ్ చెప్పి నవ్వుతూ రాజీవ్ దగ్గరికి వెళ్ళి, పదరా అని అన్నాడు. ఇద్దరూ గుడి నుండి బయటికి వెళ్తూ ఉండగా రాజీవ్ సంజయ్ చేతిని పట్టుకొని, నేనంటే ఎంత ప్రేమరా నీకు అని అన్నాడు. అయ్యా బాబు, సెంటిమెంటల్ డైలాగ్స్ ఆపురా అని సంజయ్ ముందుకు నడుస్తూ ఉండగా తన కాలికి ఏదో తగలడంతో సంజయ్ వెంటనే కింద చూడగా అది పర్స్ కావడంతో చేతుల్లోకి తీసుకొని చుట్టూ చూశాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎవరిదో ఈ వాలెట్ అని అన్నాడు. ఓపెన్ చేయరా, వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళ ఐడి కార్డ్ ఏదో ఒకటి ఉంటుందిగా, అడ్రస్ ఉంటుంది అని రాజీవ్ అన్నాడు. సంజయ్ వాలెట్ ఓపెన్ చేసి చూడగా అందులో 2 500 రూపాయల కాగితాలతో పాటు ఒక విజిటింగ్ కార్డ్, అలానే ఒక పేపర్ కూడా కనిపించింది. సంజయ్ విజిటింగ్ కార్డ్తో పాటు ఆ పేపర్ కూడా తీసుకొని ఓపెన్ చేశాడు. ఏంట్రా వాళ్ళ గుడ్లు మిటికరించి చూస్తున్నావు, ఇది నా వాలెట్, ఇందులో ఏ ఒక్కటి నువ్వు టచ్ చేసినా రోడ్లో వెళ్ళేటప్పుడు డ్రైనేజ్లో పడతావు, నోరు మూసుకొని కింద ఉన్న నెంబర్కి కాల్ చేయి, లేదు ఈ పేపర్ పక్కన పడేసి వాలెట్ దొబ్బేయాలని చూస్తే ఇంట్లో నువ్వు పడుకున్నాక ఆ ఫ్యాన్ ఓడి నీ మీద పడి తల పగిలిచ్చేస్తావు, ఇట్లు కీర్తు అని రాసి ఉంది. ఏంట్రా ఇది అని సంజయ్ అనడంతో రాజీవ్ నోటికి చెయ్యడ్డు పెట్టుకుని నవ్వుతూ, భలే ఉంది కదా ఈ ఐడియా, నెక్స్ట్ టైం నేను కూడా వాడేస్తా, చచ్చినట్టు నా వాలెట్ ఎక్కడైనా పోతే అవతలివాడు వాడికి ఏదో అవుతుందని భయపడి ఖచ్చితంగా నాకు తెచ్చిస్తాడు అని నవ్వాడు. అరే చల్ ముసుకో అని కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేశాడు. అవతల వైపు లిఫ్ట్ చేయగానే హలో ఎవరండి అని అనడంతో, అమ్మా కీర్తు నువ్వేనా అని సంజయ్ అడిగాడు. రేయ్ పళ్ళు రాలిపోతాయి, కీర్తు అని మా నాన్న మాత్రమే పిలవాలి, నోరు మూసుకొని కీర్తన అని పిలువు అని కీర్తన అనింది. నేను కొట్టానంటే దవడ వాచిపోతుంది, నీ పేరు నాకేం తెలిసే తింగరిదానా, ఈ పేపర్లో కీర్తు అని రాసుంది అని సంజయ్ అన్నాడు. ఎవడ్రా నువ్వు అని కీర్తన అనడంతో, తమరి వాలెట్ నా చేతుల్లో ఉందమ్మా అని సంజయ్ అన్నాడు. అవునా, అయితే నీకే దొరికిందన్నమాట, మరి అందులో విజిటింగ్ కార్డు ఉంటుంది చూసావా, ఫ్లవర్ హట్, అది నాదే, అక్కడికి వచ్చేవా ప్లీజ్, నేను రాలేను, కస్టమర్స్ వస్తారు. ఇంకొక విషయం, నీకు ఆ పేపర్లో రాసినట్టు ఏమీ కాదు, ఎందుకంటే నువ్వు మంచోడివి కాబట్టి, త్వరగా రావా అని కీర్తన లొడ వాగింది. ఓయ్ నేను తెచ్చి ఇవ్వడమేంటి అని సంజయ్ అంటూ ఉండగా, ప్లీజ్ 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 అని కీర్తన 100 సార్లు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసి కాల్ కట్ చేసింది. ఏంట్రా ఈ పిల్ల, చా పొద్దున్నే జిడ్డులాగా తగులుకుంది, చెప్తా పదరా అని సంజయ్ బైక్ స్టార్ట్ చేయడంతో రాజీవ్ కూడా ఎక్కాడు. అక్కడి నుండి నేరుగా విజిటింగ్ కార్డులో ఉన్న అడ్రస్కి చేరుకునేసరికి దగ్గర అరగంట పట్టింది. అది ఒక ఫ్లవర్ ఎంపోరియం అని అర్థమై బైక్ ఆపి సంజయ్ దిగి వెళుతూ ఉండగా ఓ అమ్మాయి కూర్చొని బొకేస్కి వాటర్ స్ప్రే చేస్తూ కనిపించింది. సింపుల్గా జీన్స్, దాని మీద మోకాళ్ల వరకు ఉండే కుర్తీ వేసుకొని తన జడని పోనీటైల్ వేసుకొని చూడడానికి సింపుల్గా ఉన్న చాలా అందంగా కనిపించింది.
చెవికి భుజానికి మధ్య ఫోన్ పెట్టుకొని ఒక చేత్తో పువ్వుల్ని కదిలిస్తూ మరో చేత్తో వాటర్ స్ప్రే చేస్తూ నవ్వుతూ మాట్లాడుతున్న ఆ అమ్మాయిని చూడగానే సంజయ్ మనసు అక్కడే స్టక్ అయిపోయింది. అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు ఆ అమ్మాయి పెదవుల మీద తడి మరింత అందంగా కనిపించి దగ్గరికి వెళ్ళి నించున్నాడు. కీర్తన సంజయ్ని చూసి లేచి నిలబడి స్ప్రే బాటిల్ పక్కన పెట్టి చేతిలో ఉన్న ఫోన్ సరిగ్గా పట్టుకొని డాడీ మళ్ళీ చేస్తాను అని కాల్ కట్ చేసి చెప్పండి ఏం కావాలి అని అడిగింది. అడుగుతున్నప్పుడు తన పెదవుల కదలికలు మరింత అందంగా కనిపించటంతో ఐ లవ్ యువర్ లిప్స్ అని సంజయ్ చెప్పాడు. రాజీవ్ షాక్ అయ్యాడు. వాట్ అని కీర్తన అనగానే సంజయ్ రియలైజ్ అయి అదే ఐ లవ్ తులిప్స్ అంటున్నాను, నాకు ఈ బొకే చాలా నచ్చింది అని సంజయ్ చెప్పాడు. ఇది 750 అవుతుంది, నో బార్గెయినింగ్, ఫిక్స్డ్ రేట్ అని కీర్తన చెప్పింది. సంజయ్ వెంటనే చేతిలోకి పర్స్ తీసుకోవడంతో కీర్తన బొకే చేతుల్లోకి తీసుకుంటూ చేతిలో వాలెట్ చూసి నవ్వుతూ నాతో మాట్లాడింది మీరేనా, థ్యాంక్ యూ సో మచ్ అని వెంటనే వాలెట్ తీసుకొని చూసుకొని థ్యాంక్ యూ సో మచ్ అని అనింది. ఇట్స్ ఓకే, బట్ ఆ లెటర్ ఏంటండి బాబు అని సంజయ్ అన్నాడు. అంటే అలా రాస్తే తెచ్చిస్తారు కదా, అందుకే. చూసారా మీరు తెచ్చారు. అసలు దీంట్లో ఈ 500 నోట్ అంటే నాకు చాలా ఇష్టం. ఇది నా మొదటి సంపాదన, ఇంతవరకు ఖర్చు పెట్టలేదు, చాలా జాగ్రత్త చేశాను, కావాలంటే చూడండి అని 500 ఓపెన్ చేసి అందులో లవ్ సింబల్ రాసి అందులో ఫస్ట్ పేమెంట్ అని ఉండడంతో అది చూపించి ఇది నాకు దేవుడితో సమానం తెలుసా అని భద్రంగా మళ్ళీ వాలెట్లో పెట్టుకొని థ్యాంక్ యూ సో మచ్, ఏం తీసుకుంటారు, కాఫీ టీ అని కీర్తన అడిగింది. కాఫీ? అవును, ఇక్కడ అవన్నీ ఎందుకుంటాయి అని సంజయ్ అడిగాడు. నోనో, వచ్చిన కస్టమర్స్ కోసం నేనే ఫ్లాస్క్లో ఇంటి దగ్గర నుండి చేసి తీసుకొచ్చాను అని కీర్తన వెళ్ళి ఫ్లాస్క్లో ఉన్న కాఫీ కప్స్లో పోసి సంజయ్కి పక్కనే ఉన్న రాజీవ్కి కాఫీ తీసుకొచ్చిచ్చింది. ఇద్దరూ కూర్చున్నారు. రాజీవ్కి అర్థం కాక సంజయ్ కాలు గిల్లి ఏంట్రా చించేస్తా పొడి చేస్తాను వచ్చి స్మూత్గా మాట్లాడుతున్నావు, పైగా కాఫీ తాగుతున్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు. సంజయ్ రాజీవ్ మీదకి ఒరిగి ఆ అమ్మాయి నాకు నచ్చింది, పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నా, అందుకే కూర్చున్నా అని చెప్పాడు. రే, ఒక్క నిమిషంలో ఇంత పెద్ద డెసిషన్ ఎలా రా అని ఆశ్చర్యంగా అడిగాడు. ఏంటో అలా కుదిరేసింది, బాగుంది కదా, చూడు మా జంట బాగుంటుందా లేదా నువ్వే చెప్పు అని సంజయ్ అన్నాడు. కర్మ కర్మ, బాగుంటారులే, ముందు అమ్మాయికి పెళ్ళయిందో లేదో కనుక్కో అని రాజీవ్ అనడంతో సంజయ్ నొసలు చిట్లించి తన కాళ్ల వైపు మెడవైపు చూసి వెంటనే తన చేతి వైపు కూడా చూసి అమ్మయ్యా, ఏ పెళ్ళి కాలేదు, చూడు తను సింగిల్, నువ్వు చూడకు, తన మెడలో తాళి లేదు, కాళ్ళకి మెట్టెలు, చేతికి రింగ్ కూడా లేదు అని సంజయ్ క్లారిటీ ఇచ్చాడు. వేరే కస్టమర్స్ రావడంతో కీర్తన వెళ్ళి వాళ్లతో మాట్లాడుతూ వాళ్ళకు కావలసినవన్నీ చూస్తూ ఉండగా సంజయ్ కాఫీ ఫినిష్ చేసి కీర్తన దగ్గరికి వెళ్ళాడు. కస్టమర్స్ అలా చూసి వెళ్ళిపోవడంతో కీర్తన తిట్టుకుంటూ సంజయ్ వైపు చూసి చిన్న స్మైల్ చేసి థ్యాంక్ యూ అండి అని మరోసారి చెప్పింది. ఐ లవ్ యూ అని సంజయ్ చెప్పాడు. రాజీవ్ మళ్ళీ షాక్ అయ్యి రే అని అన్నాడు. వాట్, నీకేమైనా పిచ్చా లేదా మందు కొట్టి మత్తులో మాట్లాడుతున్నావా లేదా బుర్ర పాడైపోయిందా అని కీర్తన కళ్ళు పెద్దవి చేసి అడిగింది. మనిషి అన్న ప్రతి ఒక్కరికి బుర్ర అనేది ఒకటి ఉంటుందమ్మా, నాకు కూడా ఉంది, నువ్వు భలే ఉన్నావు, నాకు బాగా నచ్చేసావు, నీ మాటలు ఇంకా ఇంకా బాగున్నాయి, అందుకే ఐ లవ్ యూ, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను, నువ్వు వద్దన్నా నిన్నే చేసుకుంటాను, ఈ జీవితానికి నేను భరించేది నేనే, ఓకేనా, రేపు కలుద్దాం, నాకు ఇవాళ పార్టీ ఉంది, బాయ్ బాయ్ అని సంజయ్ నవ్వుతూ బయటికి నడిచాడు. రే, ఎవడ్రా నువ్వు తిక్కతిక్కగా వాగుతున్నావు, ఏదో గర్ల్ ఫ్రెండ్కి చెప్పినట్టు రేపు కలుద్దామంటావేంటి అని కీర్తన వెనకే బయటికి వెళ్ళడంతో రాజీవ్ అడ్డుపడి ప్లీజ్ ప్లీజ్ వాడేదో చెప్పాడు ఏమనుకోకండి అని ఫాస్ట్గా వెళ్ళి బైక్ ఎక్కాడు. సంజయ్ కీర్తన వైపు చూసి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి అక్కడి నుండి బైక్ స్టార్ట్ చేసి వెళ్ళాడు. ఈడియట్, ఎలా బిహేవ్ చేస్తున్నాడు చూడు అని కీర్తన మొహంలో చిరాకు పెట్టుకొని అనుకుంది. రే, ఏంట్రా అలా చెప్పేశావు, ఒక అమ్మాయి ఎంత భయపడుతుంది అలా చెప్తే అని రాజీవ్ సంజయ్ వీపు మీద ఒక్కటిచ్చాడు. అయితే నానబెట్టి రుబ్బి 10 ఏళ్ల తర్వాత చెప్పాలా, మనసులో అనిపించింది చెప్పేశాను, నిదానంగా తను కూడా నన్ను యాక్సెప్ట్ చేస్తుందిలే, ముందైతే నా ఫీలింగ్ ఏంటో తనకు చెప్పేయాలి కదా, ఏమో ఎవరైనా లైన్లో ఉన్నారేమో నాకేం తెలుసు, ముందు జాగ్రత్త అని సంజయ్ అన్నాడు.
అవును, కానీ ఇప్పటి వరకు నీకు ఎవరూ నచ్చలేదు కదా, సడన్గా ఈ అమ్మాయి ఎందుకు నచ్చింది? అంటే ఆ అమ్మాయి ఎవరో నీకు తెలియదు, ఎలాంటిదో తెలియదు, మరి ఎందుకు ఇలా అని రాజీవ్ అడిగాడు. రే, ఆ అమ్మాయి తెలియదని నేనెప్పుడు చెప్పానురా నీకు? ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను అని నేనెప్పుడు చెప్పాను అని సంజయ్ అన్నాడు. అంటే తను నీకు ముందే తెలుసా? అదేలారా, దారిలో వాలెట్ కనిపిస్తే కదా మనం ఎక్కడికి వచ్చాం, వాంటెడ్గా కాదు కదా అని రాజీవ్ సందేహంగా అడిగాడు. సంజయ్ నవ్వి, 2 రోజుల ముందు నీకు ఒక విషయం చెప్పాను, గుర్తుందా? అదే పబ్కి వెళ్ళాను, అక్కడ ఒక అమ్మాయిని చూశాను, గుర్తుందా అని సంజయ్ అడిగాడు. రాజీవ్ గుర్తు చేసుకుంటూ, నాన్నతో కలిసి పబ్కి వచ్చింది, డాన్స్ చేసింది అని చెప్పావు కదా, ఆ అమ్మాయినా అని అన్నాడు. ఎగ్జాక్ట్లీ, ఆ అమ్మాయి ఈ అమ్మాయిని. ఆ రోజు కీర్తన నాకు బాగా నచ్చింది. పైగా నేను ఫస్ట్ తన మొహం చూడలేదు, జస్ట్ తనకి తన నాన్నకి జరిగిన కాన్వర్జేషన్ విన్నాను. ఎంత క్యూట్గా మాట్లాడుకున్నారో తెలుసా? వాళ్ళిద్దరు బాండింగ్ నాకు చాలా నచ్చింది. అప్పుడే కీర్తనని చూడాలని కోరిక కలిగింది. నేను చూస్తూ ఉండగానే ఇద్దరూ డాన్స్ చేయడానికి వెళ్ళారు. కీర్తన ఫేస్ కనిపించలేదు. నేను ఇలా కాదని బయటికి వెళ్ళాను. అక్కడ పార్కింగ్ లాట్లో వెయిట్ చేస్తూ ఉండగా కీర్తన వాళ్ళ డాడీతో కలిసి బయటకు వచ్చింది. అప్పుడే చూశాను కీర్తన మొహం. ఆ రోజు మాట్లాడాలని అనుకున్నాను, బట్ అనుకోకుండా మధ్యలో ఓ కార్ అడ్డుగా వచ్చేసింది. మిస్ అయిపోయాను. ఇదిగో ఇప్పుడు ఇలా. ఎందుకో దేవుడు మా ఇద్దరిని కలిపాడు అనిపించింది. అందుకే టక్కున ప్రపోజ్ చేశాను. గుడి దగ్గర వాలెట్ పడింది, అందుకే దేవుడు కోరుకుంటున్నాడు అనిపించి చెప్పేశాను అని సంజయ్ చెప్పాడు. అలా కాదురా, అమ్మాయికి పెళ్లి కాలేదోకే, అట్లీస్ట్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేమో అని రాజు మరో సందేహాన్ని బయటపెట్టాడు. లేదురా, ఇదైతే ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఆ రోజు కీర్తన పబ్కి వాళ్ళ నాన్నతో వచ్చింది. ఆ రోజు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటల్లో వాళ్ళ నాన్న అన్నాడు, నన్నెందుకురా తీసుకొస్తావు, నీకెవరైనా నచ్చిన అబ్బాయి ఉంటే హ్యాపీగా తీసుకొచ్చుకోవచ్చు కదా, టైం స్పెండ్ చేయొచ్చు కదా, కావాలంటే నిదానంగా పెళ్లి చేసుకోవచ్చు అని అన్నాడు. కీర్తన అందుకు ఒప్పుకోలేదు. నీకెవరు నచ్చితే వాళ్ళని చేసుకుంటాను, నాకెవ్వరూ లేరు, ఫ్రెండ్స్ కూడా లేరు, అందుకే కదా నీతో వచ్చాను అని చెప్పింది. అన్నింటికీ మించి కీర్తన పబ్కి రావడం అదే ఫస్ట్ టైం, సో తనకి ఎవ్వరూ లేరు అని సంజయ్ క్లారిటీ ఇచ్చాడు. మరైతే ఇందాక పెళ్ళైందో లేదో అనగానే ఆ అమ్మాయి కాళ్ళకి మడికేసి అంతలా చూసావు అని రాజీవ్ అన్నాడు. ఓ అదా, తనని చూస్తూ ఉన్నానా, సడన్గా నువ్వు ఆ మాట అనేసరికి కొంచెం కంగారు పుట్టింది, అందుకే చూశాను. ఆ తర్వాత వెంటనే అసలు విషయం గుర్తొచ్చి నవ్వొచ్చి తనకి పెళ్లి కాలేదని నీతో చెప్పాను అని సంజయ్ అన్నాడు. సరేలే, నీకంతగా నచ్చితే ఏం చేద్దాం, ఫాలో చేయడం తప్ప. ఏదో ఒకటి చేసి ఒప్పుకునేలా చేయి, టార్చర్ మాత్రం పెట్టకురా నన్ను పెట్టినట్టు అని రాజీవ్ అన్నాడు. హలో బాస్, అంతలేదు. నా లైఫ్లోకి వచ్చే ఎవరినైనా నేను హింస పెట్టి తీరుతాను. అది మా నాన్ననైనా, నిన్నైనా, రేపు నా కీర్తుని అయినా అని సంజయ్ నవ్వాడు. రాజీవ్ తల కొట్టుకొని, ఇంతకీ ఎక్కడికి అని అడిగాడు. ఎక్కడికి లేదు, మన గ్యాంగ్ ఉంది కదా, అందరికీ నీ బర్త్డే పార్టీ ట్రీట్ ఇవ్వడానికి. లంచ్ అయ్యాక అందరినీ నేను నైట్ పార్టీకి ఇన్వైట్ చేస్తాను. నువ్వు హ్యాపీ కదా అని సంజయ్ అడిగాడు. రే, ఎందుకురా డబ్బులు ఖర్చు పెడతావు అని రాజీవ్ అనడంతో, తమరు మూసుకోండి, మాకు తెలుసు, నేను చేసే వాటిని ఫాలో అవ్వు చాలు అని సంజయ్ అన్నాడు. ఇక తర్వాత మధ్యాహ్నం ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుని తిరిగి ఇంటికన్నదే వెళ్లకుండా బయట తిరుగుతూ ఎంజాయ్ చేసి దారిలోనే ఒక షాపింగ్ మాల్ దగ్గర బైక్ ఆపి రాజీవ్ కోసం మంచి డ్రెస్ కొని అక్కడే మార్పించేసి అక్కడి నుండి ఒక పబ్కి తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఆల్రెడీ తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని బోలెడంత మందిని ఇన్వైట్ చేసి గ్రాండ్గా పార్టీ అరేంజ్ చేసి రాజీవ్తో కేక్ కట్ చేయించాడు. రాజీవ్కి అలాంటి పార్టీస్ నచ్చకపోయినా సంజయ్ తన పుట్టినరోజు చేయడం మాత్రం చాలా నచ్చి ఎంతో ఇష్టంగా ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకోవడం అలవాటు కావడంతో ఆ సంవత్సరం కూడా హ్యాపీగానే సెలబ్రేషన్ చేసుకొని ఒక పక్కన కూర్చొని సంజయ్ తాగుతుంటే చూస్తూ ఉన్నాడు. రే, ఇంకా ఎంతసేపురా అని గడ్డం కింద చేయి పెట్టుకొని చూస్తున్న రాజీవ్ అడిగాడు. సంజయ్కి అప్పటికే బాగా ఎక్కేసి ఇంకొంచెం అని తూలుతున్న కళ్ళతో మత్తుగా చెప్పాడు. ఇప్పటికే బాగా ఎక్కువ తాగేశావురా, ఇలా అయితే నీ లివర్ నాశనం అయిపోతుంది అని రాజీవ్ చేతిలో ఉన్న గ్లాస్ లాక్కుంటుంటే సంజయ్ ప్లీజ్ రా, ప్లీజ్ ప్లీజ్ అంటూ ఆ గ్లాస్ని బలవంతంగా లాక్కొని నోట్లో పోసుకున్నాడు. ఇక చాలు, తాగడానికి రోజుకో కారణం కావాలి. ఈరోజు నా పుట్టినరోజు నీ కారణంగా పెట్టుకున్నావు,
నువ్వు చేస్తున్న ఈ పనికి నా పుట్టినరోజు కారణమవుతున్నందుకు నా మీద నాకు చిరాకొస్తుంది. వస్తావా, ఇక్కడే ఉంటావా అని రాజీవ్ లేచి నిలబడ్డాడు. సంజయ్ తల ఊపడంతో రాజీవ్ వెళ్ళి పక్కన కూర్చొని, ప్లీజ్ రా, నువ్వు ఇలా తాగితే నీ హెల్త్ పాడైపోతుందిరా. ఇప్పుడు ఇంటికి వెళ్తే ఆంటీ నా వైపు చూసే చూపు నేను భరించలేనురా. ప్లీజ్ వెళ్దాంరా అని రిక్వెస్ట్ చేశాడు. సంజయ్ రాజీవ్ వైపు చూసి మత్తు ఎక్కువైపోతూ ఉండడంతో వస్తాలే, బర్త్డే బాయ్ అని మరింతగా తూలుతూ అన్నాడు. రాజీవ్ బలవంతంగా సంజయ్ని లేపి ఆల్రెడీ బిల్ పే చేసేసి ఉండటంతో సంజయ్ని తీసుకొని బయటికి వెళ్ళి బైక్ మీద వెనుక కూర్చోబెట్టి కదలకుండా పట్టుకొని తాను కూడా కూర్చొని సంజయ్ 2 చేతుల్ని తన పొట్ట చుట్టూ వేసుకొని ఆ చేతులకి కర్చీఫ్తో టైట్గా కట్టేసి బైక్ స్టార్ట్ చేసి ఇంటికి దారి తీశాడు. అప్పటికే టైం 11:30 కావడంతో సంజయ్ని తీసుకొని తల కొట్టుకుంటూ రాజీవ్ డోర్ ఓపెన్ చేయగా హాల్లోనే వాణి కూర్చొని కనిపించింది. సంజయ్ని చూడగానే ఏం మాట్లాడకుండా రాజీవ్ వైపు ఒక చూపు చూడడంతో రాజీవ్ ఏం మాట్లాడకుండా సంజయ్ని తీసుకెళ్లి తన రూమ్లో పడుకోబెట్టి బయటికి వచ్చాడు. రాజీవ్ అని వాణి పిలవడంతో ఆగి చెప్పండి ఆంటీ అని అన్నాడు. ఏంటిదంతా? వాడి వయసు ఎంత, ఈ తాగడమేంటి? గత సంవత్సరంగా చూస్తున్నాను. ఎలా అలవాటు చేసుకున్నాడో తెలియదు. రోజు నిండా తాగి రావడం ఏంటిది? అడిగితే నా ముందే తాగుతాడేమో, ఇంకా విచ్చలవిడిగా తయారవుతాడేమో అని అడగడం లేదు. నిన్ను కూడా అడిగాను, అడుగుతూనే ఉన్నాను, ఏంటిది అని వాణి అనింది. ఆంటీ, మానేలాగా ఏదో ఒకటి చేస్తాను. ప్లీజ్ మీరు మాత్రం సంజుని అడగండి. మంచోడాంటీ, ఈ ఒక్క హ్యాబిట్ వదులుకోలేకపోతున్నాడు అని రాజు వెనకేసుకొచ్చాడు. ఈ ఒక్కటే ప్రాణాలు కూడా తీస్తుంది. పగలంతా ఎంతో హ్యాపీగా ఉంటాడు, అందరితో సందడిగా అల్లరి చేస్తాడు. కానీ రాత్రైతే ఇలా తాగి ఊగుతూ వస్తాడు. డోర్స్ వేయకుండా ఎదురు చూస్తూ కూర్చోవడం రోజంతా పనిచేసే నాకు అవసరమా? వయసు పెరుగుతుంది, నాకు కాస్త మనశ్శాంతి కావాలిగా అని వాణి అనింది. రాజీవ్ ఆలోచించి నేనేదో ఒకటి ఆలోచిస్తాను ఆంటీ, టెన్షన్ పడకండి, నాకు ఒక్క నెల రోజులు టైం ఇవ్వండి, ఏదో ఒకటి చేసి సంజు పూర్తిగా మందు తాగడం మానేసేలాగా చేస్తాను అని అన్నాడు. ఇప్పటికీ అలాంటి నెలలు చాలానే పోయాయి రాజీవ్. సరే, నెల తర్వాత నువ్వు కనుక మాన్పించలేకపోతే సూటిగా నేనే అడుగుతాను అని వాణి అనడంతో అక్కర్లేదాంటీ, ఖచ్చితంగా మాన్పిస్తాను అని మాట ఇచ్చి రాజీవ్ అక్కడి నుండి బయలుదేరాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ముందు మనం ఈ స్టోరీ గురించే మాట్లాడుకుందాం. ఈ అప్డేట్ ఎలా అనిపించింది? ఒక కొత్త లవ్ స్టోరీ, ఒక కొత్త జంట గురించి మాట్లాడుకుంటున్నట్టు అనిపించిందా? అంటే అదొక రిఫ్రెషింగ్గా, అసలు మైరాని గుర్తు చేసుకోకుండా చదవండి. ఎందుకంటే తనని గుర్తు చేసుకుంటే ఇక్కడ మనకి కీర్తన నచ్చదు, ఎందుకంటే ఈగో సాటిస్ఫై అవ్వదు. సో మీరు ఆ పార్ట్ని ఆ పార్ట్ లాగే ఇది వేరుగానే చూడండి. ఇకపోతే లింక్ ఎక్కడ చేయాలన్నది మనకి అర్థమైపోతుంది. ఇకపోతే మరి కీర్తనని లవ్ చేసిన వాడు ఎందుకు మైరాని పెళ్లి చేసుకున్నాడు? కీర్తన బెడ్ మీద ఉన్నా సరే తన కోసం వెయిట్ చేయొచ్చు కదా అని క్వశ్చన్ రైజ్ చేయొచ్చు. బికాజ్ రియల్ లైఫ్లో అయినా సరే ఇలా బెడ్కి పరిమితమైనంత మాత్రాన వదిలేస్తారా అనే థాట్ ఎవరికైనా వస్తుంది. సో సంజయ్ మైరాని పెళ్లి చేసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ముందు మీకు బాగా తెలుస్తాయి. ఇకపోతే అబ్బా, అక్కడ బయట డాగ్ అరుస్తుంది, పట్టించుకోవద్దు. పాపం మా పక్కింట్లో వాళ్ళు లేరు, దాన్ని బయట కట్టేసి వెళ్ళారు, అందుకే. ఇకపోతే ఇక్కడ చెప్తున్నా మైరా గురించి. మైరాని ఎందుకు పెళ్లి చేసుకున్నాడనే టాపిక్ మీకు ఫర్దర్గా బాగా అర్థమవుతుంది అండ్ మీరు మీ సోల్ సాటిస్ఫై అవుతుంది. ఓకే, కీర్తనని వదిలి మైరాని పెళ్లి చేసుకోవడం కరెక్టే అని మీరే అంటారనమాట. ఇక వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఆల్రెడీ మీకు మైరా ఇష్టం ఉంది కాబట్టి మైరాని పెళ్లి చేసుకోవడం ఇప్పటి వరకు జరిగిన స్టోరీ అంతా దృష్టిలో పెట్టుకొని హ్యాపీగానే ఫీల్ అవుతారు. బట్ ఎందుకు ఏంటి అన్నది మనం జస్టిస్ చేయాలి కాబట్టి అది మీకు పర్ఫెక్ట్గా లింక్ అవుతుంది. ఇక నెక్స్ట్ పార్ట్లో మాత్రం మీకు ఒక మంచి సర్ప్రైజ్ ఉంటుంది. ఎంత మంచి సర్ప్రైజ్ అంటే అటు వింటున్న మైరాకి సర్ప్రైజే, మనకి అంటే మీకు కూడా సర్ప్రైజే అది. సో అదేంటో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ప్రస్తుతానికి ఇది స్టోరీ. రాజీవ్ క్యారెక్టర్ని ఫ్రెష్గా తీసుకొచ్చాను అనుకోకండి, ఫస్ట్ నుండే ఉన్నాడు, గతంలో నుండే ఉన్నాడనమాట. సో ఇది గతం కాబట్టి ప్రజెంట్లో ఎందుకు లేడు అనే దానికి కూడా మీకు కారణాలు తెలుస్తాయి.
సిరి ఇంట్లో లేకపోవడానికి రీజన్ చాలా బలమైన కారణమా అని కమెంట్ చేశారు. అఫ్ కోర్స్ చాలా పెద్ద కారణం ఉంటుంది. నేను ఇంకా అంతకుమించి ఏం చెప్పలేను, ఫర్దర్గా మీరే చూస్తారు. ఇకపోతే స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదా, సో మీరు డైలీ 2 పార్ట్స్ పెట్టచ్చు కదా, అంటే ఆఫ్టర్నూన్ అప్డేట్ కూడా ఇవ్వచ్చు కదా అని అడుగుతున్నారు. ఇవ్వచ్చు, చెప్పాను కదా నా హెల్త్ కొంచెం అప్సెట్ అయిందనమాట. నేను ఆ ట్రీట్మెంట్లో ఉన్నాను, సో ఎక్కువ స్ట్రెయిన్ అవ్వలేకపోతున్నా. డైలీ 2 పార్ట్స్ అండ్ నేను ప్రతిలిపిలో డైలీ ఒక 4-5 అప్డేట్స్ ఇచ్చుకోవాలి. అట్లీస్ట్ 4 అయినా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. 2 స్టోరీస్ 4 అప్డేట్స్ వస్తాయి. సో నేను రెండింటినీ వదలలేను కదా, అందువల్ల నేను మేనేజ్ చేసుకోలేకపోతున్నా. ఇంకా ఎక్కువ అంటే నాకు బర్డెన్ అయిపోతుంది. అంటే వీటన్నిటి ఈ 2 వీడియోస్తో పాటు 4 అప్డేట్స్తో పాటు మళ్ళీ మనకి ఇంట్లో చాలా వర్క్ ఉంటుంది కదా, సో నాకు పర్సనల్ స్పేస్ కూడా కొంచెం కావాలి కదా, రెస్ట్ అనేది అవసరం ఉంటుంది కదా. మళ్ళీ మన నైట్ నిద్ర ఇవన్నీ తీసేస్తే మనకి మిగిలిన టైంలో ఇవి చేయడమే నాకు కష్టమైపోయింది. అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్నా, కొద్ది రోజుల వరకు ఇలానే ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది. మేబీ అప్పుడప్పుడు నేను బాగున్నాను అంటే సడన్ సర్ప్రైజెస్ వచ్చేస్తూ ఉంటాయి. మీరు అడగక్కర్లేదు, ఆ విషయం మీకు కూడా తెలుసు నేను ఎలా ఇస్తానని. సో అదన్నమాట. ఇది మాత్రం నేను పెట్టుకోబోయే పెద్ద రిక్వెస్ట్ అనమాట. అయ్యో ఇకపోతే లాస్ట్ అప్డేట్ కమెంట్స్ గురించి వస్తే, మేఘన నా ఫేవరెట్ అయిపోతుందని ఒక రీడర్ చెప్పారు. ఆఫ్ కోర్స్ నాకు కూడా ఫేవరెట్ అయిపోతుంది. అసలు రాబోయే పార్ట్స్లో ఇంకా క్యూట్గా బిహేవ్ చేస్తుంది. సో ఇకపోతే నెక్స్ట్ అప్డేట్లో ఆ స్టోరీలో నాతోనే నువ్వు ఉండిపోలో కూడా ఒక చిన్న సర్ప్రైజే ఉంది. సర్ప్రైజ్ కాదు, షాకింగ్ ఉంది. అంటే ఓవర్గా కాదు, జస్ట్ చిన్నది. దానికోసం కూడా ఎదురు చూడండి. ఇంకేం చెప్పాలి, అంతే అనుకుంటా. ముచ్చట్లన్నీ అయిపోయాయి. స్టోరీ అయితే నాతో నువ్వు ఉండిపో కమెంట్స్ అన్నీ చాలా మంచిగా ఉన్నాయి. అందులో కూడా ఎక్కువ మైరా గురించి అడిగారు కాబట్టి నేను క్లారిటీ ఇచ్చేసాను అనుకుంటున్నా అన్ని. ఇకపోతే సారీ ఫర్ ద ట్రబుల్, బ్యాక్గ్రౌండ్లో వినొద్దు. సో అదన్నమాట ముచ్చట. మనం నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.